నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను భవిత. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచారం. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. కృష్ణా జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. 3 లక్షల విలువ చేసే ఎలక్ట్రికల్ వస్తువుల అపహరణ. కంచికచర్లలో ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి 26వ వార్షికోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గుంటూరు జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి ప్రచారం. తెలుగుదేశం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. వారికి సీఎం వైఎస్ జగన్ బీఫామ్ పత్రాలను అందజేశారు. 6 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఇక్బాల్, కన్నీర్ మునీసా, బలి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, శ్రీ రామచంద్రయ్య నామినేషన్లు వేయనున్నారు. 5 సాధారణ ఖాళీలు, 1 స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రాధాన్యం కల్పించింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అంతేగాక ఇచ్చిన మాటకు సీఎం జగన్ కట్టుబడిన తీరు అభ్యర్థుల ఎంపికలో కనిపిస్తుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తికి ఎస్సీ సామాజిక వర్గం కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదే రీతిలో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుటుంబానికి తిరిగి అవకాశం ఇచ్చారు. ముందే ఇచ్చిన హామీ మేరకు రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీధర రెడ్డిని సీఎం ఎంపిక చేశారు. మరోవైపు మైనారిటీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ వర్గానికి చెందిన కరీమున్నీసా, మహమ్మద్ ఇక్బాల్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. హిందూపురం సమన్వయకర్త ఇక్బాల్ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయనకు రెండోసారి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్కు న్యాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. బీసీ కోటా కింద ఆయనను ఖరారు చేసిన సంగతి విదితమే. చిత్తూరు జిల్లా నగరిలో మున్సిపాలిటీ 24వ వార్డు నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరి మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న శ్రీ హరిహరన్ విజయం కోసం ఓట్లను అభ్యర్థిస్తూ స్థానిక మహిళలు, యువకులతో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రోజా తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రారెడ్డి, పురుషోత్తం, భూపాల్, నాగరాజు, నటరాజన్, పొన్నురంగం, కుమరన్, సెల్వస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అనుపమ ఎలక్ట్రికల్ షాప్లో చోరీకి యత్నించారు.
10,000 నగదు 3 లక్షల విలువ చేసే ఎలక్ట్రికల్ వస్తువులను దుండుగలు వెతుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల మహాలక్ష్మి అమ్మవారి 26వ వార్షికోత్సవం సందర్భంగా బోనాలు, కుంకుమ పూజలు మహిళా భక్తులు ఘనంగా నిర్వహించారు. కంచికచెర్ల పట్టణంలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు విశేష కుంకుమార్చన బోనాల వేడుకల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు గ్రామ దేవతగా విలసిల్లుతున్న అమ్మవారికి గాజులతో అలంకరించి వివిధ రకాల పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థి గడప గడపకు తిరిగి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా 9వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ రాచమటి భాస్కర్రావు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచమటి భాస్కర్రావు, మాధవ చిన్న, కుర్ర పున్నారావు, తలారి రాము, ఇలాసాదం కోటేశ్వరరావు, శ్రీను, కరుకుల కోటేశ్వరరావు, బత్తుల మరియన్న, భూపతి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్, 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని కుమారి మహంకాళి, రేవతి చౌత్రా సెంటర్ జలయ్య బాజార్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్ల ఆంజనేయ ప్రసాద్, ప్రెసిడెంట్ కరీముల్లా, ఎం చంద్రశేఖర్, యు గోవిందరాజులు, చల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, కాలువల సమస్య కొట్టేసి గెలిపిస్తే వారి సమస్యలు తీరుస్తానని, అదిగాక వాళ్ళ పెన్షన్ తీసేశారని, రేషన్ కార్డు తీసేశారని తెలియజేశారు. నాకు ఓటేసి గెలిపిస్తే వారి పెన్షన్స్, రేషన్ కార్డు మళ్ళీ తిరిగి తెస్తానని ప్రమాణం చేశారు. ఎప్పుడు తీసేశారని చెప్పారు మీకు పెన్షన్లు? గత నెలలో తీసేశారని చెప్పారు. పోయిన నెలలో రేషన్ కూడా పెన్షన్ పోయిన నెలలో తీసేశారు. తీసేసామని చెప్పారు. వార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా? డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, కాలువల సమస్య, పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో టీటీడీ వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గుడికో మాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బొమ్మదేవర వెంకట సుబ్బారావు, సహాయ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ అధికారి భార్య పెట్టే చిత్రహింసలు భరించలేక మహిళ మీడియా ముందుకు వచ్చి వాపోయింది. ఓ మహిళ అంగన్వాడీ ఆయాగా ఉద్యోగం పొందింది. అయితే ఆ మహిళను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంట్లో పని మనిషిగా పెట్టుకొని జాయింట్ కలెక్టర్ భార్య ఆమెను నిత్యం చిత్రహింసలు పెడుతోందని, తనపై జరుగుతున్న వేధింపులను తట్టుకోలేక ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను, తనకు జరిగిన అన్యాయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ మీడియా ముందుకి తెలిపింది. తనను చేసి భార్య రోజు సిసి శ్రీకాంత్
డ్రైవర్ వికాస్ దయాకర్ల చేత చిత్రహింసలు పెట్టించేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇంట్లో 1,50,000 డబ్బులు దొంగిలించానని తప్పుడు కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. అదే అనుకుంటున్నాను. లక్షలు జీతాలు తీసుకుంటా పేదలతో ఆడుకుంటారా? సీసీ ఆడుకుంటున్నాడు. శ్రీకాంత్, దయాకరు, వికాసు, సాల్మాన్ రాజు, వీళ్ళు అందరూ వాడుకుంటున్నారు సార్. గత 20 రోజుల క్రితం నుంచి పనిచేస్తుందంట. ఇంట్లో పనిచేసేటప్పుడు సీసీ గారు, శ్రీకాంత్, అటెండర్లు దయాకరు, సాల్మాన్, వికాస్ నలుగురు ఏదో అమ్మాయిని హింసించారు. అమ్మాయి దగ్గర 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 2 లక్షల రూపాయలు తీసుకున్నారంట. కాబట్టి నేను ఇట్లా 2 లక్షలు ఇస్తున్నాను సార్, నన్ను హింసించారు, దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి ఈరోజు కంప్లైంట్ నాకు ఇవ్వడం జరిగింది. దీని మీద విచారించి కేసు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకున్నాను. శ్రీకాంత్, సీసీ శ్రీకాంత్ మీద, వికాస్, అటెండర్ దయాకర్, సాల్మాన్ వీళ్ళ మీద ఇచ్చింది, హింసించారు. దాని మీద కేసు పెట్టారు. ఇంతకుముందు ఆమె డబ్బులు చేసి ఇంట్లో కొట్టేసని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చారంట సార్? ఇచ్చారా? ఇచ్చున్నారండి. ఓవరాల్గా ఇచ్చింది. ఏమని ఇచ్చారు సార్? ఎమ్మెల్యే 1,00,000 తీసుకున్నాను చెప్పని కంప్లైంట్. ఎట్లా సార్? ఎట్లా చేసి ఇంట్లోనది? నా ఇంట్లో ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే ఎక్కడ కనపడుతుంది. ఆమె పేరే జేసీ గారి భార్య పేరు అయితే కంప్లైంట్లు ఎక్కడా పేర్కొన్నారు. జేసీ గారి పేరే లేదు. ఇచ్చినటువంటి ఆ 9 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లా నూడివీడు మండలం లైన్ తండా, కొత్తూరు తండాలో జరిగిన ఘర్షణపై డీఎస్పీ బి శ్రీనివాసులు స్పందించారు. అది 2 వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే అని, 2 గ్రామాల మధ్య వివాదం కాదని సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు ఖండించారు. 2 గ్రామాల ప్రజలు కేసులు పెట్టేందుకు ఇష్టపడలేదని, 2 పక్షాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. విద్యార్థుల మధ్య తగాదాగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డీఎస్పీ స్పష్టం చేస్తున్నారు. దయచేసి అసత్య వార్తలు సామాజిక మాధ్యమాలలో మరి ఏ ఇతర ప్రసార మాధ్యమాలలో ప్రచారం చేయవద్దని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. 2 తాండాల మధ్య, సిద్ధార్థనగర్ తాండా, కొత్తూరు తాండాల మధ్య విద్యార్థులకు ఘర్షణ జరిగిందని చెప్పేసి సామాజిక మాధ్యమాలలో అవాస్తవ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి అది 2 స్టూడెంట్స్ మధ్య చిన్న గలాట. దానికి మధ్యలో ఈ యొక్క లేనిపోని అభూత కల్పనలు చేసి ఇది స్టూడెంట్స్ మధ్య వారని, 2 గ్రామాల మధ్య చిచ్చు అని చెప్పేసి, 2 గ్రామాల మధ్య కొట్లాట జరుగుతున్నాయని చెప్పేసి అవాస్తవమైనటువంటి సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో కొంతమంది తెలియక పెడుతున్నారు. దానిని పూర్తిగా ఖండిస్తున్నాం. కేవలం అది 2 స్టూడెంట్స్కి బస్సులో ఉన్నప్పుడు జరిగినటువంటి చిన్న గలాట. ఆ గలాటను మరి ఆ బస్సు స్టేజీ దగ్గర, సిద్ధార్థనగర్ స్టేజ్ దగ్గర దిగిన తర్వాత వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటే మధ్యలో విడిపించడానికి వచ్చినటువంటి వాళ్ళు దాంట్లో జోక్యం చేసుకోవడం వల్ల ఆ గలాట జరిగింది తప్పితే ఇది స్టూడెంట్స్ మధ్య వారు కాదు. అదేవిధంగా 2 గ్రామాల మధ్య ఏర్పడినటువంటి తగాదా కూడా కాదు. ఈ విషయాన్ని పోలీసు దృష్టికి రావడం జరిగింది. వాళ్ళని 2 పార్టీలను కూడా పిలిపించిన, వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ అవాస్తవమైనటువంటి విషయాలను దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరినారని చెప్పేసి 2 చెప్తా ఉన్నారో, వాళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్ కాదు. మధ్యలో పోయినటువంటి వాళ్ళకు కూడా గ్రీవియస్ ఇంజురీస్ కాదు, కేవలం స్వల్ప గాయాలు మాత్రమే, విడిపించడానికి వెళ్ళినటువంటి. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాల్టి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ప్రతిరోజు వాహన సేవ ఉంటుంది. మరి ప్రత్యేకంగా రథోత్సవం, అలాగే పుష్కరిణిలో నిర్వహించే తెప్పోత్సవం కూడా నిర్వహించబడతాయని అన్నారు. వచ్చే భక్తులకు సౌకర్యార్థం వివిధ రకాలైనటువంటి బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే వాహనాలలో వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. ఈరోజు చండీశ్వర స్వామి పూజతో, కంకణ ధారణతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. యాగశాల ప్రవేశం కూడా జరిగింది. మరి ఈ రోజు నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఆగమోక్తంగా ఏ కార్యక్రమాలు అయితే నిర్వహించాలో ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడుతుంది. అలాగే ప్రతిరోజు వాహన సేవ ఉంటుంది. మరి ప్రత్యేకంగా రథోత్సవము, అలాగే ప్రభోత్సవము, మరి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవం కూడా నిర్వహించబడతాయి. ఈ విద్యుత్ దీపాలంకరణతో ఈపాటికే క్షేత్రాన్ని సుందరీకరించడం జరిగింది. వచ్చే భక్తులకు సౌకర్యార్థం వివిధ రకాలైనటువంటి బోర్డ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వెహికల్స్లో వచ్చేటువంటి వాళ్లకు పార్కింగ్ సౌకర్యాన్ని కూడా విరివిగా కల్పించాము. దీంతో పాటుగా తాగునీరు, ప్రసాద వితరణ, అన్నప్రసాదాన్ని కూడా విరివిగా ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఎండాకాలం ఇది, భక్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాం. డిఎం&హెచ్ ఆధ్వర్యంలోనైతేనేమి, దేవస్థానం హాస్పిటల్ అయితేనేమి, స్వచ్ఛందంగా వస్తున్నటువంటి కార్యకర్తలు నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్స్ ఇన్ని కలిపి భక్తులందరికీ అవసరాలను తీర్చేదానికి మనం సిద్ధంగా ఉన్నాము. విశేషంగా భక్తులు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అన్నదానానికి కూడా విరివిగా ముందుకు వచ్చి అన్నదానం ఇక్కడ చేస్తున్నారు. మరి వచ్చే భక్తులకు, ముఖ్యంగా కాలికి నడకన వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను మాతో పాటుగా ఏర్పాటు చేయడానికి వాలంటీర్స్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రొద్దుటూరులోని 21వ వార్డులో కోవూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వాతిరెడ్డి ముమ్మర ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో కోవూరు రమేష్ రెడ్డి, జాకీర్ అహ్మద్, కాకి తిరుపతమ్మ, సగల సురేష్ బాబు, వైఎస్ఆర్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 21వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఈ వార్డులో సమస్యల గురించి ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా మేమన్నీ సాల్వ్ చేస్తాము. అట్లే కొవ్వూరు చైతన్య మాకు దాని గుర్తుకు ఓటు వేయించి అక్కడి మెజారిటీతో గెలిపించవలసిందిగా ఇక ముందుకుని అన్ని కూడా అట్టే కొనసాగుతాయి. ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మేము ఎల్లప్పుడూ వాళ్ళకి సేవకులుగానే పనిచేస్తామని చెప్పి జగన్ గుర్తుకే మాకు ఓటు వేయాలి, అఖండ మెజార్టీతో గెలిపేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచారం. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. కృష్ణా జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. 3 లక్షల విలువ చేసే ఎలక్ట్రికల్ వస్తువుల అపహరణ. కంచికచర్లలో ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి 26వ వార్షికోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గుంటూరు జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి ప్రచారం. తెలుగుదేశం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.